నమస్తే అన్న. అమర్‌దీప్‌కి మిడ్ ఎలిమినేషన్ వల్ల ఓటింగ్స్ అయితే భారీ ఎత్తుగా పెరిగేటట్టుగా అనిపిస్తున్నాయి. అది ఎందుకు అనేది ఇక్కడ క్లియర్‌గా అయితే ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఇంకొకవేళ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అన్న మీకు దండం పెడతా అన్న ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. ఎందుకంటే యూట్యూబ్‌లో ఫస్ట్ టైమ్ ఇంత నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తుంది నేనే. అది కాక ఈ డేటా కోసం అని చెప్పేసి ఎన్నో వెబ్‌సైట్స్‌కెళ్ళేసి డేటాను తీసుకొచ్చి నీట్‌గా గ్రాఫ్ రిప్రజెంట్ చేస్తున్నా. సో మీ దగ్గర నుంచి నేను ఎక్స్‌పెక్ట్ చేసింది కేవలం నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అట్లా వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికైతే రీచ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దయచేసి వీడియోని లైక్ చేయండి. ఓకే అన్న. ఇక్కడ అమర్‌దీప్‌కి ఓటింగ్స్ ఎందుకు ఇంక్రీజ్ అయితాయి అని చెప్పేసి మాట్లాడుకుంటే, ఇక్కడ మిడ్ ఎలిమినేషన్‌లో ఒక 3 అయితే ఉన్నారు. ప్రియాంక, ఆహ్, అర్జున్ అండ్ యావర్. సో వీళ్ళ ముగ్గురిట్లోంచి ఒకళ్ళైతే కంపల్సరీ ఎలిమినేట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. అయితే ఎక్కువ మెజారిటీ చూస్తే ఇద్దరు సీరియల్ యాక్టర్స్ ఉండటం వల్ల ఒకవేళ వీళ్ళిద్దరి దాంట్లో ఎవ్వరు ఎలిమినేట్ అయినా గానీ నెక్స్ట్ వన్ డే ఓటింగ్స్ మొత్తం అమర్‌దీప్‌కి పడి అమర్ పైకెళ్తానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. ఇక్కడ ఒక విషయం మనం క్లారిటీగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మీరు ఒక్కసారి చూడండి గ్రాఫ్ ఒక్కసారి లాస్ట్ వరకు మీరు చూసారంటే పల్లె ప్రశాంత్‌కి, అమర్‌దీప్‌కి జస్ట్ 2-3% మాత్రమే డిఫరెన్స్ ఉందని చెప్పాలి. సో అప్పుడు ఈ ఓటింగ్స్ యాడ్ అయినాయి అంటే అక్కడ అంటే వీళ్ళ ఫాన్స్ నెక్స్ట్ ఎవరికి ఓటేస్తారు అంటే వెంటనే అమర్‌దీప్‌కి ఓటేస్తారు కాబట్టి సో ఈ ఓటింగ్స్ పైకి వెళ్ళటం వల్ల వెంటనే అమర్‌దీప్ ఫస్ట్ పొజిషన్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ సినారియో అయితే లో మనం చూసుకోవచ్చు అమర్‌దీప్‌కి గెలిచడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి. ఫస్ట్ టైం అండి. ఎందుకంటే ఇంత దగ్గర దగ్గర ఓటింగ్స్‌తోని ఉన్నది ఫస్ట్ టైం. ఇప్పటివరకు ఏ సీజన్‌లోరా మనకి ఆల్మోస్ట్ గ్రాఫ్ తెలిసిపోయేది ఎవరు విన్నర్ అయితున్నారు అని చెప్పేసి. కానీ ఈ ఈ సీజన్‌లో అయితే మనకి చాలా దగ్గర టఫర్ వార్ పడుతుందని చెప్పేసి చెప్పాలి. చాలా దగ్గర దగ్గర ఓటింగ్స్ ఉన్నాయని చెప్పాలి. శివాజీ అన్నకి ఇంకా పల్లె ప్రశాంత్‌గా చాలా దగ్గర ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. సో ఇవన్నీ సినారియోస్ అయితే నడుస్తున్నాయి. ఒక్కసారి మనం గ్రాఫ్‌ని క్లియర్‌గా మనం కన్సిడర్ చేసుకుంటే గ్రాఫ్‌ని మీరు ఒకసారి క్లియర్‌గా చూస్తే మీకు ఫస్ట్ పొజిషన్‌కి వచ్చరికి పల్లె ప్రశాంత్ అయితే ఉన్నాడు అని చెప్పాలి. సెకండ్ శివాజీ అన్న ఉన్నాడు. థర్డ్ వచ్చరికి అమర్‌దీప్ అయితే ఉన్నాడు. ఫోర్త్ పొజిషన్‌కి వచ్చరికి ప్రియాంక. ఫిఫ్త్ పొజిషన్‌కి వచ్చరికి అర్జున్ అండ్ లాస్ట్ పొజిషన్‌కి వచ్చరికి యావర్ అయితే ఉన్నాడని చెప్పాలి. అయితే వీళ్ళ ముగ్గురిట్లోంచి మోస్ట్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే చూసుకుంటే అర్జున్‌కి ఇంకా యావర్‌కి ఇద్దరిలో ఒకళ్ళైతే ఎలిమినేట్ అవుతారని చెప్పేసి చెప్పాలి. ఎందుకు వీళ్ళిద్దరిలో ఒకళ్ళు ఎలిమినేట్ అవుతారు అని చెప్పేసి అంటే ప్రియాంకకి ఛాన్సెస్ ఉన్నాయి ఎళ్ళడానికి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే కంపారిజన్ చేసుకుంటే ఛాన్సెస్ ఉన్నాయి ప్రియాంకకి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కానీ ప్రియాంకకి చాలా తక్కువ ఉన్నాయని చెప్పాలి. అయితే అర్జున్ విషయంలో చూసుకుంటే అర్జున్‌కి నెగెటివ్ ఏంటిది అని చెప్పేసి అంటే మనకి ఫన్ టాస్క్‌లో ఎంత బెస్ట్ గేమ్ ఆడినా కూడారా కానీ ఓటింగ్స్ అయితే రావట్లేవు అని చెప్పాలి అర్జున్‌కి. ఎందుకంటే ఏవి తర్వాత కొన్ని ఓటింగ్స్ వచ్చాయి. ఎక్కువ ఓటింగ్స్ అయితే రావట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేవరకి ఆయనకి మొన్న గౌతమ్ వెళ్ళేటప్పుడు నాగార్జున చెప్పడం జరిగింది. ఈ వారం అసలుకి అర్జున్ ఎలిమినేట్ కావాలి కానీ ఫైనల్ పవర్స్‌తో రావటం వల్ల అర్జున్ సేవ్ అయ్యిండు అని చెప్పేసి చెప్పటం. సో ఇవన్నీ సినారియోస్ వల్ల అర్జున్‌కి కొంచెం నెగటివిటీ రావటం జరుగుతుంది. అదే కాకుండా అర్జున్‌కి ఇంకో విషయం ఏంటంటే వైట్ కార్డ్ ఎంట్రీలో రావటం ఒకటి. ఈ ఇంపాక్ట్స్ అన్నీ అంటే ఓటింగ్స్ తక్కువ వస్తానికి మెయిన్ ఇంటెన్షన్ అయితే ఇవే అని చెప్పేసి క్లియర్‌గా అయితే అర్థమైపోతుంది. అయితే కంపారిజన్ చేసుకుంటే అర్జున్‌కి ఇంకి యావరికి ఒకవేళ అంటే గ్రాఫ్ ప్రకారంగా చూస్తే అయితే యావరే లీస్ట్‌లో ఉన్నాడని చెప్పాలి. కానీ కంపారిజన్ చేసుకుంటే ఎందుకంటే ఈ గ్రాఫ్‌ని ఎలా చెప్తున్నానంటే అన్ని వెబ్‌సైట్స్‌తోని కంపారిజన్ చేసుకొని అంటే ఒక వెబ్‌సైట్ 2 వెబ్‌సైట్స్ కాదు ఆల్మోస్ట్ అందరు రివ్యూసర్స్ వాళ్ళ దగ్గర నుంచి కన్సిడర్ చేసుకొని వాళ్ళ గ్రాఫ్స్‌ని అన్నీ చూసి అండ్ ఫైనల్‌గా వాళ్ళ గ్రాఫ్స్‌తోని మన గ్రాఫ్‌ని మ్యాచ్ చేసుకోవటం. అందుకే ఈ విధంగా గ్రాఫ్ మనదే వస్తది అని చెప్పేసి. ఎందుకంటే అందరికీ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటది. అందరికీ గ్రాఫ్ చూసుకొని మనకు చూసుకుంటే కరెక్ట్‌గా ఫిగర్ అయితే మనకొస్తది. ఎందుకంటే ఎన్నో వీడియోస్‌లో నేను క్లియర్‌గా చెప్పాను. ఎందుకంటే ఈ గ్రాఫ్ అనేది మనం అన్ని కన్సిడర్ చేసుకుంటాం కాబట్టి ఒక ఫిగర్ అయితే తెలుస్తది. సో ఆ విధంగా అన్ని వీడియోస్‌లో క్లారిటీగా చెప్పాను. వీళ్ళు ఎలిమినేట్ అవుతారని చెప్పేసి అన్నట్టుగానే వాళ్ళే ఎలిమినేట్ అయితే జరిగింది. సో ఆ సినారియో అయితే మనకి చూస్తున్నాం అని చెప్పేసి చెప్పాలి. అయితే ఇక్కడ లీస్ట్‌లో ఉన్న యావర్ గురించి చూస్తే యావర్ ఏంటంటే డే 1 నుంచి ఉండటం అండ్ టాస్క్‌లన్నీ బెస్ట్ ఇవ్వటం అండ్ లాస్ట్ వీక్‌లో వచ్చినప్పుడు అంటే ఫైనల్ పవర్ వస్తా
ఆ టైం దగ్గర నుంచి కొంచెం ఆయనకి పికప్ చేసుకున్నా కానీ శోభ అంటే ఇరిటేట్ చేయడం వల్ల గేమ్ స్పాయిల్ చేసుకోవటం. సో, ఇవన్నీ సినారియోస్ జరిగినాయి అని చెప్పేసి చెప్పాలి. అండ్ లాస్ట్ 5 వీక్స్‌లా చాలా వరస్ట్ గేమ్ ఆడాడని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే అప్పటికే శివాజీ కావచ్చు, నాగార్జున కావచ్చు వీళ్ళందరూ క్లియర్‌గా చెప్తూనే ఉన్నారు. అయినా గానీ ఎక్కడ పల్లె ప్రశాంత్‌గా చెప్పినా గానీ ఎక్కడరా ఇనిపించుకోకుండా యావర్ చేసే పనులు చేస్తూనే ఉన్నాడని చెప్పాలి. అండ్ లాస్ట్ వీక్‌లోరా క్లియర్‌గా చెప్పడం జరిగింది శివాజీ. ఈ వారం ఒక్క వారం అందరూ ఇంకా ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. దయచేసి అయితే అనవసరంగా సీరియస్ కాకండి, కూల్‌గా ఉండండి అని చెప్పినా కానీ ఎక్కడ ఇనిపించుకోకుండా అనవసరంగా గొడవ పెట్టుకొని అనవసరంగా గేమ్ స్పాయిల్ చేసుకున్నాడని చెప్పేసి క్లియర్‌గా చెప్పొచ్చు. సో, అయితే ఇక్కడ ఒక విషయంలో మాట్లాడుకోవాలి. ఏవి ఇద్దరికి మధ్యలో ఎలా వచ్చింది అని చెప్పేసి అంటే కంపారిజన్ చేసుకుంటే యావర్దే మంచిగా వచ్చిందని చెప్పాలి. అండ్ అర్జున్‌ది కొంచెం. సో, అర్జున్‌కి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే కంపారిజన్ చేసుకుంటే అర్జున్ ఎలిమినేట్ అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే క్లియర్‌గా అర్థమైపోతుంది. సో, ఒకవేళ అర్జున్ ఎలిమినేట్ అయితే ఇన్ కేస్ ఒకవేళ అయితే సో, ఆ ఓటింగ్స్ అన్నీ అమర్‌దీప్‌కి వెళ్ళడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఎందుకంటే దీనివల్ల సీరియల్ యాక్టర్స్ వాళ్ళ ఆ ఓటింగ్స్ అన్నీ అమర్‌దీప్‌కి వెళ్ళటం వల్ల వెంటనే అమర్ గెలిచడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ స్కోప్ ఎందుకంటే మీకు గ్రాఫ్ ఎండ్ వరకు చూడండి. పల్లె ప్రశాంత్‌కి, అమర్‌దీప్‌కి ఎంత డిఫరెన్స్ ఉంటుంది. అంటే జస్ట్ 2-3% మాత్రమే. అంటే ఒక 2000, 3000 పాయింట్సే డిఫరెన్స్ ఉందని చెప్పేసి చెప్పాలి. అంతా గ్రేస్ దగ్గరలోనే ఉన్నారని చెప్పేసి క్లియర్‌గా అర్థమవుతుంది. శివాజీ గారు కావచ్చు. సో, వీళ్ళ అందరికీ ఓటింగ్స్ చాలా దగ్గర ఉన్నాయని చెప్పేసి క్లియర్‌గా అయితే ఇక్కడ అర్థమైపోతుంది. సో, ఓవరాల్‌గా మనం అన్నీ కన్సిడర్ చేసుకొని అండ్ ఓవరాల్‌గా మనం చూస్తే అమర్‌కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే ఏ రోజున అంటే ప్రతి అవర్ చేంజెస్ వస్తున్నాయని చెప్పాలి. అండ్ కొన్ని విషయాల్లో మాట్లాడుకుంటే పల్లె ప్రశాంత్‌కి ఇంకా శివాజీ అన్నకి కాల్స్ కలవకపోవటం అది అమర్‌కి ఇక్కడ ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పేసి క్లియర్‌గా చెప్పాలి. ఎందుకు అని మాట్లాడుకుంటే క్లియర్‌గా ఎందుకు అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే అమర్‌కి కొన్ని కాల్స్ వీళ్ళ కాల్స్‌లో వీళ్ళకి అమర్‌కి పోవటంలో జరుగుతుందని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు పల్లె ప్రశాంత్‌కి కాల్ చేస్తున్నారు కలవకపోవటం. నెక్స్ట్ శివాజీ అన్న కాల్ చేద్దామని శివాజీ అన్నకి కాల్ చేయటం. సరే అమర్‌కి కాల్ చేద్దామని చెప్పేసి అమర్‌కి కాల్ చేసినా కాల్ కలవటం. సో, అట్లా ఓటింగ్స్ అనేది వేస్ట్ అయిపోతున్నాయి అని చెప్పేసి క్లియర్‌గా అయితే అర్థమైపోతుంది. సో, ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాల్సి వస్తుంటది. సో, ఆ విధంగా ఓటింగ్స్ భారీ ఎత్తుగా డిఫరెన్సెస్ వస్తున్నాయని చెప్పేసి క్లియర్‌గా అర్థమైపోతుంది. ఒకసారి ఇప్పుడు చూడండి గ్రాఫ్ పల్లె ప్రశాంత్‌కి ఇంకా అమర్‌కి అండ్ శివాజీ అమర్‌కి ఎంత డిఫరెన్సెస్ ఉంటుంది. అండ్ శివాజీ ఇంకా పల్లె ప్రశాంత్‌కి గ్రాఫ్ ఎంత డిఫరెన్స్ ఉంటుందో ఒకసారి మీరు క్లియర్‌గా అయితే ఇక్కడ చూడొచ్చు. సో, ఈ విధంగా గ్రాఫ్‌లో అయితే భారీ ఎత్తుగా చేంజెస్ అయితే వస్తున్నాయని చెప్పేసి మనం క్లియర్‌గా అయితే చెప్పుకోవచ్చు. సో, ఇక్కడ క్లారిటీగా చెప్పాలి అంటే అమర్‌కి ఛాన్సెస్ ఉన్నాయి, శివాజీకి ఛాన్సెస్ ఉన్నాయి, పల్లె ప్రశాంత్‌కి ఛాన్సెస్ ఉన్నాయి. మిడ్ ఎలిమినేషన్ అయిన తర్వాత క్లియర్‌గా అంటే మిడ్ ఎలిమినేషన్‌లో అర్జున్ అయిందంటే 100% అమర్‌దీప్ విన్నర్ అవుతాడని చెప్పేసి అయితే క్లియర్‌గా చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఓటింగ్స్ అన్నీ అమర్‌దీప్‌కి వెళ్తానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పేసి క్లియర్‌గా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు అని చెప్పేసి చెప్పాలి. సో, ఈ బేస్‌గా అంటే ప్రస్తుతం ఏంటిది అంటే మనకి అంటే ఇవ్వాలన్నా కావచ్చు మిడ్ ఎలిమినేషన్, లేకపోతే రేపన్నా మిడ్ ఎలిమినేషన్ కావచ్చు. సో, అయిన తర్వాత మనకైతే క్లారిటీగా అయితే వస్తుంది. సో, ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి అయితే క్లియర్‌గా చెప్పుకోవచ్చు. సో, మీ ఉద్దేశంలో రియల్‌గా ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఇప్పటివరకు అయితే మనం గ్రాఫ్‌లో కానీ లేకపోతే అన్నిట్లో చూసుకుంటే పల్లె ప్రశాంత్ మాత్రమే ఫస్ట్ పొజిషన్‌లో అయితే ఉన్నాడు. కానీ ఆ ఒక పర్సెంటేజ్‌ని చేంజ్ చేయడం అనేది ఎంతసేపు పట్టదు అని చెప్పేసి చెప్పాలి. ఎందుకంటే మిడ్ ఎలిమినేషన్ బేస్ చేసుకుని ఈజీగా ఓటింగ్స్ అనేది చేంజ్ అయితే ఇంకా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి అయితే క్లియర్‌గా అర్థమవుతుంది. సో, మీ ఉద్దేశంలో మీరు ఏమనుకుంటారు? ఎవరు విన్నర్ అవుతారు అని చెప్పేసి మీ పర్స్పెక్టివ్‌లో శివాజీ అవుతారనుకుంటున్నారా? పల్లె ప్రశాంత్ అవుతారనుకుంటున్నారా? అమర్ అవుతారనుకుంటున్నారా? అనేది కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెసేజ్ చేసి చెప్పండి. అండ్ మీరు ఏ స్టేట్ నుంచి చూస్తున్నారో ఈ వీడియో అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్‌లో అయితే మెసేజ్ చేయండి. అండ్ ప్లీజ్ అండి వీడియోని లైక్ చేయండి. వీడియోని లైక్ చేయడం వల్ల ఇది చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. మెయిన్‌గా రీచ్ ఎందుకు కావాలని చెప్పేసి చెప్తున్నానంటే ఇది మీరు పల్లె ప్రశాంత్ వాళ్ళ ఓటింగ్స్ పల్లె ప్రశాంత్‌కి మాత్రమే ఎయ్యండి. మీరు మీ ఫ్యాన్ ఎవరో వాళ్ళకి మాత్రమే ఓడేయండి. అందరికీ ఓటేసుకుంటా అట్లా వాళ్ళకి వీళ్ళకి అని చెప్పేసి అనవసరంగా మీ ఫ్యాన్‌ని ఓడించినోళ్ళు అవుతారు లాస్ట్‌కి అని చెప్పేసి. ఎందుకంటే మీకు చెప్తున్నాను ట్రాఫిక్ వల్ల అంటే కాల్స్ పోవటం వల్ల ఒక టెక్నికల్ ఇష్యూ వల్ల ఏమైతుందంటే చాలామంది ట్రై చేస్తున్నారు. పల్లె ప్రశాంత్‌కి ట్రై చేస్తున్నారు, లేకపోతే శివాజీ అన్నకి ట్రై చేస్తున్నారు. లాస్ట్‌కి అమర్‌కి ట్రై చేసినాక అమర్‌కి కాల్ పోతుంది. వెంటనే ఆ ఓటింగ్ అటు పోవటం జరుగుతుంది. సో, ఇట్లాంటి టెక్నికల్ ఇష్యూస్ వల్ల అనవసరంగా ఓటింగ్స్ అనేవి డిఫరెన్స్ అవుతున్నాయి. దయచేసి మీ ఫ్యాన్స్ వాళ్ళకి ఈ యొక్క వీడియోని షేర్ చేశారంటే క్లియర్‌గా వాళ్ళ ఓటింగ్స్ వాళ్ళకి మాత్రమే వేయండి. ఆ విధంగా మనకి మీరు ఎవరిని గెలిపించుకుంటారు అనేది క్లియర్‌గా అయితే తెలిసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.